ఇండస్ట్రీ అన్న తర్వాత ఖచ్చితంగా రూమర్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి హద్దులు కూడా దాటేస్తూ ఉంటాయి. చూసి చూడనట్లుగా వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది, మనసుకు తీసుకుంటే మాత్రం మంట పుడుతుంది. ఇలాంటి వేదాంతమే ఇప్పుడు ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా చెబుతుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్. తెలుగు ఇండస్ట్రీలో సుమ తర్వాత ఆ స్థాయిలో స్టార్టమ్ ఉన్న యాంకర్ అనసూయ వరుసగా సినిమాలతో పాటు షోలు కూడా చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో ఈమె చేసే సినిమాలు షోలతో పాటుగా వరుసగా వివాదాలు కూడా వస్తున్నాయి. దానికి తోడు ఆమెపై ఎప్పటికప్పుడు కొత్త గాసిప్పులు కూడా క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఆ మధ్య ఓ సంచలన గాసిప్ అనసూయపై వచ్చింది. ఇదే విషయంపై ఇప్పుడు ఈ భామ క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య దుబాయ్లో జరిగిన సైమా అవార్డుల వేడుక గత వారం టెలివిజన్లో ప్లే అయింది. అప్పుడు అనసూయను కొన్ని కొంటి ప్రశ్నలు అడిగారు హోస్ట్ అలీ మంచులక్ష్మి. ఈ మధ్యకాలంలో నువ్వు నీపై విన్న మోస్ట్ క్రేజీ రూమర్ ఏంటి అని అడిగితే అనసూయకు అక్కడ సర్జరీ అయిందట అంటూ నాపై రాసిన ఓ రూమర్ భలే అనిపించిందని చెప్పింది అనసూయ. ఇంతకీ ఎక్కడా అని అలీ అడిగేసరికి కాస్త సిగ్గుపడింది అనసూయ. కొన్ని రోజుల కింద అనసూయ సర్జరీ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. ఆమె నడుముకు ఆపరేషన్ చేయించుకుందని, బాగా లావ్ అయిపోయేసరికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. తనపై రాయటానికి ఏ వార్తలు లేక చివరికి ఇలా కొత్త వార్తలు పుట్టించారా అంటూ అప్పట్లో అనసూయ దీనిపై సీరియస్ కూడా అయింది. ఇప్పుడు ఇదే రూమర్ తనకు క్రేజీగా అనిపించిందంటూ సైమా వేడుకలో అందరి ముందు చెప్పింది ఈ ముద్దగుమ్మ. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.